లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనంలో వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలండి. ఈ రోజున మనము ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో యేసు ప్రభువారు చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చాలా ప్రాంతాలు తిరిగాడు. బెత్లెహేమునకు వెళ్ళాడు, బెత్లెహేములో ఆయన పుట్టాడు, తర్వాత నజరేతులో ఆయన పెరిగాడు, తర్వాత యెరూషలేములో ఆయన సంచరించాడు, యెరికో పట్టణంలో ఆయన తిరిగాడు. ఇలాగా చాలా ప్రాంతాలలో యేసు ప్రభువారు సంచరించారు. అలాగే ఒక ప్రాంతానికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆ పట్టణం పేరేంటంటే కపెర్నహూము. ఆ పట్టణం పేరేంటండి? కపెర్నహూము అనే పట్టణానికి యేసు ప్రభువారు వెళ్ళారు. వెళ్ళంగానే అక్కడికి చాలా మందిని ఆదరిస్తూ యేసు ప్రభువారు చాలా మందిని ధైర్యపరుస్తూ వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ వాళ్ళ జీవితాలని కట్టాడు. ఆ సమయంలో ఆ పట్టణంలో ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరైతే బైబిల్లో రాయబడలేదు, కానీ ఆయన ఏం పని చేస్తాడో ఆ వృత్తి పేరు రాయబడింది. ఆ వృత్తి ఏంటంటే ఆయన ఎవరు అనంటే, ఆ పెద్ద మనిషి ఎవరు అనంటే శతాధిపతి. ఎవరండి? ఏ అధిపతి? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. అంటే ఆయన కింద ఒక 100 మంది సైనికులు ఉంటారు. అంటే ఒక డిఎస్పి గారు ఎలాగో ఉంటారో, డిఎస్పి గారి కింద కానిస్టేబుల్లు, ఎస్ఐ వీళ్ళందరూ ఉంటారు కదా, అలాగా శతాధిపతి కింద మిగతా సైనికులు అందరూ ఉంటారు. వాళ్ళు ఒక 100 మంది సైనికుల మీద అధికారి ఈ శతాధిపతి. అయితే ఇతని దగ్గర పనిచేసే దాసుడు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడు. ఇంకా చావుకు దగ్గరికి వచ్చేసాడు, మంచాన పడ్డాడు. అయితే ఆ దాసుడు అంటే ఈయనకి చాలా బాగా ఇష్టము. అతడికి ఎక్కడికి తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్వస్థత దొరకట్లేదు. అప్పుడు ఈయన యేసు ప్రభువుని గురించి విన్నాడు. యేసు ప్రభు అంట ఆయన కార్యాలు చేస్తున్నాడంట, ఆయన చాలా మందిని స్వస్థపరుస్తున్నాడంట, చాలా మంది పాడైపోయిన జీవితాలను ఆయన బాగు చేస్తున్నాడంట అని చెప్పేసి యేసు ప్రభువుని గురించి విని ఈయన కొంతమంది పెద్ద మనుషులని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తాడు. యాక్చువల్గా ఆయన క్రైస్తవుడు కాదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు శతాధిపతికి. అయితే అలా పంపించినప్పుడు ఆ పెద్దలు వచ్చి, అయ్యా పలాని యేసు ప్రభుతో ఇలా చెప్తున్నారు, ప్రభువా మేము శతాధిపతి దగ్గర నుంచి వస్తున్నాము. ఆ శతాధిపతి చాలా మంచివాడు, అతని దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, దయతో నువ్వు వచ్చి ఆ దాసుని స్వస్థపరచవా అని ఆ పెద్దలు బతిమలాడుకుంటా ఉన్నారు. అయితే యేసు ప్రభువుకి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఆయనను చాలా బతిమలాడుతున్నారు, ఆ ఇంటికి రా ప్రభు అని. ఎందుకు అంత బతిమలాడుతున్నారు అని అంటే, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభుతోటి ఆ పెద్దలు, శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు ప్రభువా, అతని దాసుడు రోగంతో ఉన్నాడు. అయితే ఈ శతాధిపతి ఎలాంటి వాడు అని అంటే, అతడు మేలు పొందుటకు యోగ్యుడు. అదే కదా ఈ లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నామండి. వారు యేసునొద్దకు వచ్చి, ఎవరాలు? ఆ పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ప్రియులారా, ఈ రోజున మన పాఠం పేరేంటంటే, మనం దేవుని దగ్గర నుంచి మేలులను పొందుకోవాలి, మనం దేవుని దగ్గర నుంచి ఉపకారాలను పొందుకోవాలి, మనం దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవాలి. మనకు మేలు కలగాలి, మన కుటుంబంలో మేలు కలగాలి, మన జీవితాలలో మేలు కలగాలి. అయితే అలా మేలు కలగాలి అనంటే ఆ మేలు పొందుకోవడానికి మనకేముండాలి? యోగ్యత ఉండాలి. ఏముండాలండి? యోగ్యత ఉండాలి. యేసు ప్రభువుతో చెప్తున్నాడు, ఆ పెద్దలందరూ చెప్తున్నారు, యేసు ప్రభువా ఆ శతాధిపతి ఆయన చాలా మంచోడు, అతడు నీ దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి అతడు యోగ్యుడు, మేలు పొందుకోవడానికి ఆ అర్హుడు అనే విషయాన్ని అతడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం రేషన్ బియ్యం తీసుకోవాలనుకోండి, మన చేతులు ఏముండాలి?
రేషన్ కార్డు ఉండాలి. మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవాలనుకోండి, అక్కడ కూడా మనకేం కావాలి? ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. అలాగే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి మనకేం కావాలి అని అంటే యోగ్యత కావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. మేలు పొందటానికి అతడు యోగ్యుడు. ప్రియులరా, ఎందుకని అతడు అంత యోగ్యుడు అని అంటే, ఆ శతాధిపతిలో ఒక 3 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త, మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. ఆ శతాధిపతిలో అతడు ఎంత మేలు పొందుకోవడానికి అతడు ఎంత యోగ్యుడో ఒక 3 లక్షణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్లోంచి లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన ఆ మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. ఇక్కడ ఈ మాట పట్టుకోండి. శతాధిపతికి ఎలాంటి దాసుడు ఉన్నాడంట? ప్రియుడైన దాసుడు. ప్రియుడైన అనే మాటను మనం పట్టుకుందాం. ఆ తర్వాత 5వ వచనాన్ని మనం గమనిస్తే, అతడు మన జనులను ప్రేమించి అనే మాట మనం ఇక్కడ రాయబడి ఉంది. ఈ శతాధిపతి అంట జనాలని ఏం చేశాడు అనంటే, అతడు జనులను ప్రేమించి, పైన రాయబడిన వాక్య భాగంలో అతడు ప్రియుడైన దాసుడు అంటే దాసుని ప్రేమిస్తున్నాడు. తర్వాత అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే జనులను ప్రేమిస్తున్నాడు. అంటే శతాధిపతిలో ఏముంది అనంటే ప్రేమ ఉంది. అంటే శతాధిపతి ఎలాంటి వాడు అనంటే మొట్టమొదటిగా ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు అండి? ప్రేమ కలిగిన వాడు. అంటే దేవుని దగ్గర నుంచి మేళ్ళు పొందుకునే వాళ్ళు పొందేటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, వాళ్ళు ఎలాంటి వారు అవుతారు అనంటే వాళ్ళలో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. అయితే వాస్తవానికండి అందరిలో ఉండేటువంటి ప్రేమ వేరు, చాలా మందిలో ఉండేటువంటి ప్రేమ వేరు. ఈ శతాధిపతిలో ఉన్నటువంటి ప్రేమ వేరు. ఈ ప్రేమ చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఎలా ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అందరం ప్రేమిస్తాం, కానీ ఈ శతాధిపతి ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, అసలు ఈ శతాధిపతి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనంటే తన దాసుని ప్రేమిస్తున్నాడు. అంటే తన దగ్గర పనిచేసేవాడిని ప్రేమిస్తున్నాడు, తన దగ్గర పరిచర్య చేసేవాడిని ప్రేమిస్తున్నాడు, తన కింద ఉన్నవాడిని ప్రేమిస్తున్నాడు. మీరంటారు ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు కదయా అని అంటారేమో. ఇది పెద్ద గొప్ప విషయం కాదని అంటారేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది అధికారులు తమ దగ్గర పనిచేసే వాళ్ళని ప్రేమించరు. నాకు తెలిసిన ఒక అన్నయ్య యవ్వన కాలంలోనే చనిపోయాడు. అయితే వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చింది, అయ్యా అన్నయ్య నాకు బాగా తెలుసు, ఫలాని ఆఫీస్ ఎక్కడో కొంచెం నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఎందుకంటే వాళ్ళ ఓనర్ ఏదన్నా ఇస్తాడేమో, ఏదైనా సహాయం చేస్తాడేమో, చాలా 10 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు, ఆయన ఏదైనా సహాయం చేస్తాడేమో అని చెప్పి ఆ చనిపోయిన వాళ్ళ తల్లి నా దగ్గరికి వచ్చింది. సరే మేమిద్దరం కలిసి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళంగానే ఆ ఓనర్ లోపలే ఉన్నాడు. ఏమని చూశాడు, వాచ్మెన్ అడిగాడు ఎవరు వచ్చారు అని. వాచ్మెన్ అన్నాడు, పలానా మొన్నటిదాకా పనిచేశాడు కదండి కుర్రాడు, చనిపోయాడు, ఆ తల్లి వచ్చింది అని చెప్పంగానే అప్పుడు లోపలే ఉండి వాచ్మెన్తో ఏం చెప్పించాడనంటే, నేను లేనని చెప్పి పంపించేసే. ఆమె ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చింది. నేను లేనని చెప్పి పంపించేసే, ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రియులరా, ఈ శతాధిపతి ఎలాంటి వాడు అని అంటే తన కింద ఉండే పనివాణ్ణి ప్రేమిస్తున్నాడు. అయితే మనలో అసలు జనాలలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి బుద్ధి ఏంటంటే, మనం కూడా ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తాము అని అంటే మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనకంటే బాగున్న వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనకంటే చదువుకున్న వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనకంటే కొంచెం పెద్దిల్లు ఉన్న, మన ఇంటికంటే పెద్దిల్లు ఉన్నోని ప్రేమిస్తాం, కారులో వచ్చినోని మనం ప్రేమిస్తాం, కొంచెం బాగా మంచి బట్టలు వేసుకున్నోని మనం ప్రేమిస్తాం. అట్లాంటి వాళ్ళు మనం ఇంటికి వస్తే కూల్ డ్రింక్ ఇస్తాం, అట్లాంటి వాళ్ళు మన ఇంటికి వస్తే చికెన్ పెడతాం, అట్లాంటి వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళకి మంచం ఇచ్చి మనం కింద పడుకుంటాం.
అయితే మనకంటే తక్కువ ఉన్నోళ్ళు, అంతే మన చుట్టాలలోనే చెప్తున్నా, మన బంధువులలోనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నవారు, మనకంటే కొంచెం దీన స్థితిలో ఉన్నవారు మన ఇంటికి వచ్చారు అని అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారని మనం ఎదురు చూస్తా ఉంటాం. కానీ ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది స్వార్థంతో కూడిన ప్రేమ, ఇది వేషధాడంతో కూడిన ప్రేమ. అసలు అది ప్రేమే కాదు, దాని ప్రేమే అంట. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడిని ప్రేమించేది నిజమైన ప్రేమ, దీనులను ప్రేమించేది నిజమైన ప్రేమ, బలహీనులను ప్రేమించేది నిజమైన ప్రేమ. ఇక్కడ ఇంకో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదేంటంటే యాక్చువల్గా ఇతనికి ఏం రోగం ఉంది, ఈ దాసునికి ఏ రోగం ఉంది? నేను ముందే చెప్పాను, ఇతనికి ఒక రోగం ఉంది. ఏం రోగం అది? పక్షవాయువు. ఏం రోగం అండి అది? పక్షవాయువు. పక్షవాయువు అంటే అర్థం ఏంటి? పక్షవాయువు అంటే అర్థం ఏంటి? పక్షవాయువు అంటే అర్థం ఏంటంటే, పక్షము అంటే అర్థం ఏంటంటే ఒక పక్కే పని చేస్తుంది, ఇంకో పక్క పని చేయదు అని అర్థం. రెండు చేతులు ఉంటే ఒక చెయ్యి పని చేయదు, ఇంకో చెయ్యి పని చేస్తుంది. అది పక్షవాయువు కలిగినటువంటి రోగం. సగం బాడీ పడిపోదు. అంటే పక్షవాయువు కలిగిన వాళ్ళు మంచాన ఉంటారు, వాళ్ళు లెగలేరు, మంచాన పడిన వాళ్ళు ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అసలుకు ఈ దాసుడు ఎట్లాంటి వాడు అని అంటే మంచాన పడినోడు. మంచాన పడినోడిని ఎవరు ప్రేమిస్తారు? ఇంకో విషయం తెలుసా అండి, ఇతడు రిటైర్మెంట్ అయిపోయాడు, సైనికుడిగా పని చేయగలడా? ఇంకా పని చేయలేడు. అంటే రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయినోడిని ఎవరు ప్రేమిస్తారు? డ్యూటీలో ఉంటే ప్రేమిస్తారు, జీతం తెస్తే ప్రేమిస్తారు. రిటైర్మెంట్ అయితే ఎవరు ప్రేమిస్తారు? ఇంకా పింఛన్ వస్తే ప్రేమిస్తారు. ఈ మధ్య పెద్దవాళ్ళందరికి బాగా కలిసి వచ్చింది కొన్ని సంవత్సరాల నుంచి. ఇంతకుముందు ముసలోళ్ళని ప్రేమించేవాళ్ళు కాదు, ఇప్పుడు ప్రేమిస్తున్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారు? వస్తాయి కదా, 3 ఎంత అయింది? 4 అయింది. అందుకు ప్రేమిస్తున్నారు. అది కూడా లేకపోతే అసలు ప్రేమించరు. మంచాన బండి ఎవరు ప్రేమిస్తారు? శతాధిపతి ప్రేమిస్తున్నాడు. మంచాన బండి శతాధిపతి ప్రేమిస్తున్నాడు. అట్లాంటి ఎవరు ప్రేమించరు. ఒకసారంట ఒక కుమారుడికి బర్త్డే గిఫ్ట్, ఒక బాలుడికి పుట్టినరోజు వస్తే వాళ్ళ నాన్న అడిగాడంట, బాబు నీ పుట్టినరోజు కదా, నీకేం కావాలో అడుగు, అది నేను నీకు ఇస్తాను అన్నాడంట. అప్పుడు ఆ పిల్లోడు అడిగాడంట, డాడీ నాకు ఒక కుక్క పిల్లని కొని డాడీ అని అడిగాడంట. సరే వెళ్దాం పదా అని చెప్పేసి కుక్క పిల్లల షాప్ దగ్గరికి, బజార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడంట. కుక్క పిల్లల షాప్ లోకి వెళ్ళాడు. చాలా అందమైన కుక్కలు ఉన్నాయి, చాలా ఆడుకునే కుక్కలు ఉన్నాయి, మనం ఏం చెప్తే అవి చేసే కుక్కలు ఉన్నాయి, చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. అవన్నీ చూస్తా ఉన్నాడు. వాళ్ళ డాడీ చెప్పాడు, నువ్వు ఏదన్నా కొనుక్కో, ఎంతైనా సరే నీకు కొనిస్తాను, మంచి కుక్క పిల్లని కొనుక్కోని అన్నాడు. ఈడేం చూశాడు అని అంటే ఒక కుంటి దాన్ని చూశాడు, ఒక మూలబడి ఉంది కుంటి కుక్క పిల్లని చూశాడు. వాళ్ళ నాన్న అడిగాడు, డాడీ నాకు ఈ కుక్క పిల్ల కావాలి డాడీ అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, ఇది ఎందుకురా బాబు నీకు, ఇది దేనికి ఉపయోగపడుద్ది, అసలు దీన్ని ఎవరు కొనరు, దీనికి నీకు ప్రయోజనం లేదు అని చెప్తే ఆ బాలుడు ఇలా చెప్పాడు, డాడీ ఇక్కడ ఉన్న వాటన్నిటిని అందరూ కొంటారు, ఇక్కడ ఉన్నవన్నీ అందరూ కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తారు, కానీ దీన్ని ఎవరు కొనరు కదా డాడీ, ఇది ఒక్కటే ఉండిపోద్ది కదా డాడీ, కాబట్టి ఇది నాకు కావాలి డాడీ అని అన్నాడు. ఆ కుంటి దాన్ని తీసుకొని ఆ బాలుడు హత్తుకున్నాడు. దేనికి స్తోత్రం చెప్దామండి? హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని బలహీనులం, మన కుంటివారం, మనము చూడలేని గుడ్డివారం, అలాంటి బలహీనులం యేసు ప్రభువు వారు కూడా మనల్ని ప్రేమించి ఆయన ఐశ్వర్యవంతుడయ్యి ఉండి కూడా మన కోసం ఆయన దారిద్రుడై 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం ఆయన వచ్చాడు. ఈ క్రిస్మస్ టైంలో అందరూ పశువుల పాకల గురించి చెప్తా ఉంటారు. ఒక పాస్టర్ గారిని డౌట్ వచ్చి ఇలా అడిగాను, పాస్టర్ గారు యేసు ప్రభు పశువుల పాకలోనే ఎందుకు పుట్టాలి అని అడిగాను. ఆ పాస్టర్ గారు ఇలా సమాధానం చెప్పాడు, ఏం లేదు జీవనం, యేసు ప్రభు గనక అంతఃపురంలో పెట్టాడు అని అంటే అందులోనికి మరి మనలాంటి వాళ్ళని రానివారు కదా లోపలికి, పశువుల పాకలో అయితే మనం కూడా వెళ్ళొచ్చు, అందుకని యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు అంటే ఎవరైనా సరే వెళ్ళగలిగే స్థలంలో యేసు ప్రభు పుట్టాడు అని అన్నాడు. దేనికి స్తోత్రం చెప్దామండి? హల్లెలూయా. కాబట్టి ఆయన దీనుల కోసం వచ్చాడు, దీనులను ఆయన ప్రేమించాడు. మంచాన పడినోడిని ఎవరు ప్రేమిస్తారు? వాడికి మనమే చాకరీ చేయాలి. మీకు ఒక స్టోరీ, మీకు జరిగిన సంఘటన చెప్తాను, జాగ్రత్తగా గమనించి.
మిలిటరీలో ఒక యవనస్తుడు యుద్ధం చేస్తా అతనికి బాగా గాయాలవుతాయి. ఒక బాంబు వచ్చి ఒక సైడ్ పడి ఈ సగం బాడీ మొత్తం కాలిపోయింది. ఒక కన్ను పనిచేయదు, కుడి కన్ను పనిచేయదు, కుడి చెయ్యి పనిచేయదు, కుడి కాలు పనిచేయదు. ఈ మొత్తం ఊడి పడింది. కుడి చెయ్యి లేదు, కుడి కాలు లేదు, కుడి కన్ను లేదు, అవయవాలు ఊడి పక్కన పడ్డాయి. అయితే ఆ యవనస్తుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, జరిగిన సంగతి చెప్పలేదు. ఇంటికి ఫోన్ చేసి ఆ యవనస్తుడు తల్లితో ఇలా చెప్పాడు, మమ్మీ అమ్మా నేను రేపు సెలవులకి ఇంటికి వస్తున్నాను అన్నాడు. తల్లి చాలా సంతోషపడింది. మిలిటరీ వాళ్ళు వెళ్ళారంటే 6 నెలలకు సంవత్సరానికి వస్తారు కదా ఇంటికి, అలాగే సెలవులకు వస్తున్నానమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి చాలా సంతోషపడింది. అవునా నాన్న, తొందరగా వచ్చే నాన్న అని. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, మమ్మీ నాతో పాటు నా ఒక స్నేహితుడిని నేను తీసుకొని వస్తున్నాను, నా ఫ్రెండ్ని నేను తీసుకొని వస్తాను మమ్మీ అని అన్నాడు. అవునా నాన్న, తీసుకురండి. అది కాదు మమ్మీ, నేను ఎందుకు చెప్తున్నానంటే నా స్నేహితుడికి ఒక కన్ను లేదు, కుడి చెయ్యి లేదు, కుడి కాలు లేదు, పని చేయదు మమ్మీ, అయినా నేను వాడిని తీసుకొస్తున్నా మమ్మీ అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మనింది, వాడిని ఎందుకు తీసుకొస్తున్నావురా, వాడికి మనం చెయ్యాలి, మనం చాకరీ చెయ్యాలి, వాడి ఉపయోగం లేనాడు, ప్రయోజనం లేడు, వాడు ఉంటే అంత పోతే అంత, వాడు మనకెందుకు, వాడిని వదిలిపెట్టిన ఒక్కడే వచ్చాయి నాన్న అని వాళ్ళ అమ్మ చెప్పింది. సరే మమ్మీ అన్నాడు. బాగా ఏడ్చాడు. రాత్రిపూట విషం దాగి చచ్చిపోయాడు. 2 రోజులు అయిన తర్వాత ఇంటికి శవం వెళ్ళింది, డెడ్ బాడీ వెళ్ళింది. ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకొని ఆ ముసుగు తీసినప్పుడు, ఆ గుట్ట తీసినప్పుడు కుడి కన్ను లేదు, కుడి చెయ్యి లేదు, కుడి కాలు లేదు. ఆ కొడుకు అబద్ధం చెప్పాడు, నా స్నేహితుని తెస్తున్నా, నా తల్లి ఏమంటదా, నా తల్లి నన్ను చూస్తుందా లేదా అని. తల్లి అనింది, వాడు ఉంటే అంత పోతే అంత, వాడు మనకు భారం. అట్లాంటి వాళ్ళని ఎవరు ప్రేమించరు. కాబట్టి ప్రియులరా, శతాధిపతిలో మనం ఈ ప్రేమను మనం చూడొచ్చు. మంచాన బంధుని ప్రేమించాడండి, తన దగ్గర పనిచేసే బానిసను ప్రేమించాడు, ఉపయోగం లేనివాడిని ప్రేమించాడు. కాబట్టి మనం అట్లాంటి ప్రేమని మనం చూపించగలిగాం. అదే క్రీస్తు ప్రేమ, అదే కల్వరి ప్రేమ, అది సిలువ ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటే, దీనులను మనం ప్రేమిస్తే, మన చుట్టాల్లో పేదలను మనం ప్రేమిస్తే, మన బంధువులలో, మన రక్త సంబంధికులలో మనకంటే తక్కువగా ఉన్న వారిని మనం ప్రేమించగలిగితే, మనం మేలు పొందటానికి మనం యోగ్యులం. మన మేలు పొందడానికి మనం, అందును బట్టి అతడు మేలు పొందటానికి యోగ్యుడని బైబిల్లో రాయబడినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి అతడు మేలు పొందుటకు అతడు యోగ్యుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటిగా శతాధిపతి మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఎందుకు అనంటే అతనిలో ప్రేమ ఉంది, దీనులను ప్రేమించే మనస్సు అతనికి ఉంది. రెండవదిగా అతనికి ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే, లూకాసు వార్త 7వ అధ్యాయం 5వ వచ్చిన భాగంలో, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. అతడు ఏం చేశాడంటే, ఆ పెద్దలు, వెళ్ళిన పెద్దలు ఆ శతాధిపతి గురించి యేసు ప్రభుతో ఇలా చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే, ప్రభువా అతడు చాలా ప్రేమ గలవాడయ్యా, మనల్ని ప్రేమించేవాడు. అతడికి ఉండేటువంటి రెండో లక్షణం ఏంటంటే, ప్రభువా అతడు మన కోసము సమాజ మందిరాన్ని కట్టాడు. అతడు మన కోసం మందిరాన్ని కట్టాడు, మన కోసం ఆరాధించడానికి ఒక స్థలాన్ని కట్టాడు. అతడు మనందరం ఆరాధించుకునేటువంటి ఒక దేవాలయాన్ని అతడు కట్టాడు. అతడు ఒక చర్చి కట్టాడు ప్రభువా అనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రియులారా, మొదటిగా అతడు దీనులను ప్రేమిస్తే, రెండవదిగా అతడు మందిరాన్ని ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడండి? మందిరాన్ని ప్రేమించాడు. ఎవరి జీవితాలలో మేలు కలుగుతాయి, ఎవరు మేలు పొందుకోవడానికి యోగ్యులు అని అంటే, మందిరాన్ని ప్రేమించే వాళ్ళు యోగ్యులు. మందిరాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తున్నామా? దేవుని మందిరంలో మనం ఏదైనా పని చేస్తున్నామా? మనం దేవుని మందిరంలో పాలిభాగస్వాములం అవుతున్నామా? చాలా మందికి ఉండేటువంటి బలహీనత ఏంటంటే, మందిరంలో ఏదైనా ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. మందిరంలో ఏదైనా ఇవ్వటానికి ఇచ్చింది కూడా వెనక్కి తీసుకునేటువంటి మనస్సుని కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఒక ప్రార్థన జరిగేటప్పుడు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి నాకు ఇలాగ సమయాన్ని ఇచ్చారు. ఒక ఆవిడ వాక్యం చెప్తుంటే మరి ఆవిడకి నచ్చలేదో ఏమో తెలియదు,
నా వైపు చాలా సీరియస్ గా చూసిందండి, కొట్టే విధంగా చూసింది. సరే అని చెప్పేసి ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆవిడ కూర్చున్నటువంటి చాప సంకలో పెట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఏమైంది అని అడిగితే, నేనేమన్నా నచ్చలేదా, నేను మాటలేమో నచ్చలేదా పాస్టర్ గారిని అడిగితే, లేదయ్యా నీకు ఆమెకు కాదు గొడవ, నాకు ఆమెకు గొడవ అని అన్నాడు. నాకు ఆమె గొడవ అన్నాడు. సరే గొడవ అయితే వెళ్ళిపోయింది, మరి సాప ఎందుకు తీసుకెళ్ళింది అని అంటే, పోయిన వారం మరి మనకి ఇచ్చింది మందిరానికి, మరి గొడవ అయింది కదా ఆమె సాప ఆమె తీసుకెళ్ళిపోయింది అన్నాడు. అంటే చాపిస్తే తీసుకెళ్లిపోయే జనాలు ఉన్నారు. అయితే అతడు ఏం చేశాడనంటే ఏకంగా ఏం కట్టాడు, మందిరాన్ని కట్టాడు. ఎన్ని లక్షలు అయి ఉంటాయో. సమాజ మందిరం ఆ రోజుల యూదులకి లక్షల్లో ఖర్చారు. కొన్ని వేల మంది వచ్చి కూర్చునేటువంటి స్థలం అది. అయితే ప్రభు కోసము ఖర్చు పెట్టాడు. ప్రభు మందిరాన్ని ప్రేమించాడు. ప్రియులరా, దావీదు అంటాడు, భక్తుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు, మందిరంలోకి వచ్చేవాళ్ళు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. మందిరాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళ జీవితాలు దేవుడు దీవిస్తాడు. మందిరాన్ని ప్రేమించి మందిరానికి వచ్చే వాళ్ళ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక ఆయన ఎప్పుడు బండేసుకొని చర్చికి వెళ్ళేటప్పుడల్లా, ఆయనకు ఒక పాప ఒక బాబు ఉన్నారు, ఇద్దరిని వెనకాల ఎక్కించుకొని చర్చికి వెళ్తా ఉండేవాడు. ఎప్పుడు ఒక్కడెళ్ళేవాడు కాదు, పిల్లల్ని ఇద్దరిని వేసుకొని చర్చికి వెళ్ళేవాడు. అప్పుడు ఆయన నేను అడిగాను, అన్నా ఏంటి ఎప్పుడు వీళ్ళని వేసుకొని వెళ్తావు మందిరానికి, వీళ్ళని కంపల్సరీ తీసుకుని వెళ్తావు మందిరానికి అని అడిగితే, అప్పుడు ఆ అన్నయ్య చెప్పాడు, ఏం లేదు తమ్ముడు, నా పిల్లలకి ఆశీర్వాదం మందిరంలోనే ఉంది తమ్ముడు అని అన్నాడు. వాళ్ళ మందిరంలో పాటలు పాడతారు, మందిరంలో వాయిద్యాలు వాయిస్తారు, మందిరంలో చేపలు వేస్తారు, మందిరంలో పని చేస్తారు వాళ్ళ నాన్నతో పాటు. కాబట్టి ఆశీర్వాదం మందిరంలో ఉంది. అన్న సమూయేలుని మందిరంలోకి తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠిస్తుంది. ప్రియులారా, మందిరంలో దేవుడు సమూయేలుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మందిరంలో దీవెన ఉంది, మందిరంలో ఆశీర్వాదం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడు మందిరాన్ని ప్రేమించేవాడిగా మనం ఇక్కడ చూస్తా ఉంటాం. మొదటిగా తన దగ్గర ఉన్న దాసుని ప్రేమించాడు, రెండవదిగా అతడు మందిరాన్ని ప్రేమించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను చూడండి. అతడు ఇంకా ఏమేమి అతనిలో ఉన్నటువంటి మూడవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఈ మాట ఆ పెద్దలు యేసుప్రభు చెప్తాడో, ఆ పెద్దలు ఏమంటున్నారు, ప్రభువా నువ్వు అర్జెంటుగా ఈ శతాధిపతి ఇంటికి రావాలి అని అడిగితే, అప్పుడు ఈ పెద్దలు యేసుప్రభుతో ఏం చెప్తున్నారు అని అంటే, ప్రభు అతడు మేలు పొందుకోవడానికి యోగ్యుడయ్యా, ఎందుకంటే అతడు తన దాసును ప్రేమిస్తున్నాడు, మన కోసము అతడు మందిరాన్ని కూడా కట్టాడు అని చెప్పినప్పుడు, సరే నేను వస్తాను పదండి అని చెప్పి ఆ ఇంటి వైపు నడుచుకుంటా యేసుప్రభు వారు వస్తున్నారు. ఈ శతాధిపతి ఏం చేస్తాడు అని అంటే, అతడు తన స్నేహితుల్ని యేసుప్రభు దగ్గరికి పంపించి, మీరు వెళ్ళి ఆయనకు ఎదురుపడండి, ఆయనను నా ఇంటికి రావద్దని చెప్పండి. ఎందుకు అని అంటే, నా ఇంట్లోకి రావటానికి నేను అంత యోగ్యుణ్ణి కాదు, నేను అంత పాత్రుణ్ణి కాదు. ఆ మాట 6వ వచనంలో మనం చూస్తాం. చదవండి ఎవరన్నా, లూకా సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో. చూడండి అతడు ఏమంటున్నాడంటే, ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు, అంత కష్టపడొద్దు, అంత దూరం నడుచుకుంటూ నా ఇంటికి రావద్దు, ఎందుకంటే నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యాక్చువల్ గా ఈ శతాధిపతి ఈయన వెళ్ళకుండా పెద్దల్ని ఎందుకు పంపించాడో నేను మీకు చెప్తాను చూడండి. అతడు అంటున్నాడు, ప్రభువా నేను మనుషుల్ని ఎందుకు పంపించాను అంటే, నేను రావడానికి నా దగ్గర అంత అర్హత లేదు, నువ్వు నా ఇద్దరికి రావద్దని నేను ఎందుకు అంటున్నానంటే, నువ్వు నా దగ్గరకు రావడానికి కూడా నా ఇల్లు పాత్రుడిని, నేనంత పాత్రుడిని కాను. ఇది శతాధిపతికి ఉన్నటువంటి మనస్సు, ఇదే తగ్గింపు మనస్సు, దీన మనస్సు. శతాధిపతిలో ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటంటే, అతడు తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు. అతడు అంటున్నాడు, ప్రభువా నేను పాత్రుణ్ణి
కాను, నాకంత అర్హత నాకు లేదు, నాకంత యోగ్యత నాకు లేదు అనే మాట అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉన్నది, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడని బైబిల్లో రాయబడి ఉంది. అంటే నేను పాత్రుడని కానన్నాడు. బైబిల్ అట్లాంటి వాళ్ళనే దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మనం మోషేని మనం చూస్తాం. మోషేను ఐగుప్తులకు వెళ్ళమంటే మోషే అంటాడు, ప్రభువా నాకు అంత యోగ్యత లేదు, నేను నోటి మాంద్యం కలిగిన వాణ్ణి, నేను నత్తి వాణ్ణి, నువ్వు ఎవరినైతే పంపదలుచుకున్నావో వాణ్ణే పంపు, నాకంత యోగ్యత లేదు, నాకంత బలం లేదు అని అంటాడు. పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్మును, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవని అంటాడు. ప్రియులారా, దావీదు అంటాడు, ప్రభువా నా కుటుంబం ఏ పాటిదయ్యా నువ్వు నన్ను దీవించడానికి, నేను ఎన్నిక లేని వాడిని ప్రభువా, నేను ఎంతటి వాడిను అని దావీదు అంటాడు. అంటే మనకి ఏ మనస్సు ఉండాలి అని అంటే, మనల్ని మనం తగ్గించుకునేటువంటి మనస్సు ఉండాలి, ఈ దీన మనస్సు ఉండాలి. ప్రభువా నేను ఎటువంటి పాత్రుడను అనేటువంటి మనస్సు ఉండాలి. అలా ఉండకుండా నేనెవరో తెలుసా, మా ఇంటి పేరేంటో తెలుసా, మేము ఉండే ఏరియా ఏంటో తెలుసా, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా. కొంతమంది కోడళ్ళు భలే గొడవ పడతా ఉంటారండి, నేను మా పుట్టింటి అట్ట పెరిగానో తెలుసా, మా అమ్మ అసలు పొయ్యి దగ్గర కూడా వెళ్ళనిచ్చేది కాదు, నాకు గిన్నె పెట్టడం కూడా తెలియదు, అసలు నేనెవరో తెలుసా అన్నట్టుగా ఉంటారు. అట్లాగా ఉండకూడదు. మనకి ఏ మనస్సు ఉండాలి అని అంటే, దీన మనస్సు ఉండాలి. నేను ఏ పాటి దాన్ని, నేను పాత్రుడను కాను. మన భారతదేశంలోనే కలకత్తా అనే ఒక పట్టణం ఉంది. కలకత్తా తెలుసు కదా మనకి, కలకత్తా. అక్కడ సిరంపూర్ అనే ఒక ఊరు ఉంది, సిరంపూర్. అక్కడి నుంచే, ఆ ఊరి దగ్గర నుంచే మనం పట్టుకున్నటువంటి బైబిల్ తయారై వస్తాయండి. అక్కడ నుంచి ప్రింట్ అయ్యి మన దగ్గరికి వస్తాయి. ఆ సిరంపూర్ నుంచి ఎందుకు వస్తాయనంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితము విలియం కేరీ అనే ఒక పాస్టర్ గారు, ఒక దేవుని సేవకుడు, ఒక మిషనరీ, ఆయన బైబిల్ని బైబిల్ని మన తెలుగులోకి, తమిళ్లోకి, హిందీలోకి తర్జుమా చేసి ప్రింట్ చేసి బైబిల్ అని అక్కడ నుంచి మనకు పంపించాడు. విలియం కేరీ, ఆయన పేరేంటండి, విలియం కేరీ. మంచి దేవుని సేవకుడు ఆయన. అయితే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలంలోనే కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది విద్యార్థులు ఆ సిరంపూర్కి వెళ్ళారు. కలకత్తా దగ్గర ఉన్నటువంటి సిరంపూర్కి వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు బైబిల్ ఎలా తయారవుతాయి, ఆ విలియం కేరీ గారు ఆ లిల్లు ఎలాగుంది అని చూడడానికి వెళ్ళారు. అలా చూడడానికి వెళ్ళినప్పుడు విలియం కేరీ గారి సమాధిని ఆ విద్యార్థులు చూశారు. అలాగే విలియం కేరీ గారి మంచాన్ని, ఆయన పడుకునే మంచాన్ని చూశారు. అలాగే బైబిల్ ప్రింట్ అయ్యే మిషన్ ని వాళ్ళు చూశారు, విద్యార్థులు చూశారు. అలాగే విలియం కేరీ గారు కూర్చునేటువంటి కుర్చీని కూడా చూశారు. ఒక విద్యార్థి ఏం చేశాడు అంటే, ఆ కుర్చీలో కూర్చొని, విలియం కేరీ గారు కూర్చునేటువంటి కుర్చీలో కూర్చొని ఫోటోలు తీసేవాడిని అడిగాడు. కొంతమంది ఫోటోలు తీసి 10-100 తీసుకుంటారు కదా, అలాగ ఫోటోలు తీసే వాళ్ళు ఉంటే, అన్నా ఒక ఫోటో తీవు అని చెప్పేసి ఫోటో తీయించుకున్నాడు కుర్చీలో కూర్చొని. ఫోటో తీయించుకోగానే కుర్చీలో కూర్చొని ఆ విద్యార్థి ఆ ఫోటోలు తీసేవాడితో ఇలా అడిగాడు, అన్న నాలాగా ఇంతకు ముందు ఎవరన్నా ఫోటోలు దిగారా, ఏ పెద్ద పాస్టర్ అన్నా ఫోటోలు దిగాడా అని అడిగితే, అసలు ఇక్కడికి ఎవరన్నా చూడడానికి వచ్చారా అని అడిగితే, అప్పుడు ఆ ఫోటోలు తీసాయని అన్నాడు, అవును తమ్ముడు, మన దగ్గరికి ఇక్కడికి చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు, ఇక్కడికి బిల్లీ గ్రహం గారని పెద్ద పాస్టర్ గారు ఆయన వచ్చారు, ఈ కుర్చీని చూశాడు. ఆ తర్వాత ఇక్కడికి భగత్ సింగ్ గారు వచ్చారు, సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు, మొన్న దినకరన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, చూడడానికి వచ్చారు అని చెప్తే, అప్పుడు ఆ యవనస్తుడు అడుగుతున్నాడు విద్యార్థి, మరి నాలుగా కుర్చీలో కూర్చొని ఎవరన్నా ఫోటోలు దిగారా, నిన్ను అడిగారా ఫోటోలు దిగమని అడిగితే, అప్పుడు ఆ ఫోటోలు తీసాను అంటున్నాడు. నేను కూర్చోండి ఫోటోలు తీస్తాను అని అన్నాను. అయితే బిల్లీ గ్రహం గారు, దినకరన్ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, ఆ కుర్చీలో కూర్చోడానికి మాకు యోగ్యత లేదు అని అన్నాడు. ఆ కుర్చీలో కూర్చోడానికి మేము పాత్రలము కాదు అని అన్నాడు, మేము ఎంతటి వాళ్ళము అని అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు లేచి సిగ్గుతోటి వెళ్ళిపోయాడు. కాబట్టి అట్లాంటి మనసు మనకుందా, నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఏ పాటి దాన్నయ్యా అని మనము తగ్గించుకునేటువంటి మనసు. ప్రియులారా, మనకు మందిరంలో కుర్చీ లేదని మనం బాధపడకూడదు.
అసలు మనం ఏమనుకోవాలంటే మందిరంలోనికి రావడానికి నేను ఎంతటి వాడిని, అసలు కింద కూర్చోడానికి కూడా నాకు యోగ్యత లేదు, అలా మనం అనుకోవాలి. కాబట్టి ప్రియులరా, అట్లాంటి మనసున్న వాళ్ళు, అట్లాంటి మనసుంటే మేలు పొందుకోవడానికి వాళ్ళు యోగ్యులు. ఆ పెద్దలు అంటున్నారు, ప్రభువా నువ్వు మేలు పొందుకోవటానికి అతడు యోగ్యుడు. అతడు ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకరు రమ్మంటే వస్తాడు. అయినా కానీ అతడు తాను తగ్గించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులరా, అతడు మేలు పొందుకోవడానికి యోగ్యత ఆ శతాధిపతిలో ఉన్నాయి. అతడు మేలు పొందుకోవడానికి అతడు యోగ్యుడు. ఎందుకంటే అతడు తన దాసుని ప్రేమించినవాడు. అతడు మేలు పొందుకోవడానికి యోగ్యుడు ఎందుకనంటే అతడు మందిరాన్ని ప్రేమించినవాడు. అతడు మేలు పొందుకోవడానికి యోగ్యుడు ఎందుకంటే తాను తగ్గించుకున్న వాడు. అది నేను ఎంతటి వాడిని ప్రభు అన్నవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాట సెలవిచ్చాడో ఆ పెద్దలందరూ శతాధిపతి ఇంటికి వెళ్ళంగానే ఆ దాసుడు పక్షవాయు కలిగిన వాడు లేచి నిలవబడ్డాడు ఆరోగ్యంగా. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అతడు స్వస్థత పొందుకున్నాడని లూకా సువార్త 7వ అధ్యాయంలో మనము చూస్తాం. 9వ వచనంలో అంటాడు, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానా, నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వాళ్ళ ఇంటికి రాగానే వాడు పరుపెత్తుకొని లేచి నిల్చున్నాడు. పక్షవాయుగులను వాడు లేచి నిల్చున్నాడు. దేవుడు స్వస్థతని ఇచ్చాడు. ఇట్లాంటి లక్షణాలు గనక మనలో ఉంటే, మనం మనకంటే తక్కువ వారిని మనం ప్రేమిస్తే, మనం మందిరాన్ని ప్రేమిస్తే, మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మన ఇంట్లో మేలులను చేస్తాడు. చుట్టూ వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఇంట్లో మేలులు ఉండడం కనుగొంటారు. ఆ దాసుడు స్వస్థత ఉండడం వాళ్ళు కనుగొన్నట్లుగా మన కుటుంబం దీవించబడ్డాం, మన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాం, దేవుడు కనుగొంటాడు. మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కనుగొంటారు. అట్టి విధంగా దేవుడు కార్యాలని జరిగిస్తాడు. దేవుడు అట్టి విధంగా మన కుటుంబాలను ఆయన మేలును దయచేయును గాక. ఆమేన్.